సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరి సర్జరీ చేయించుకున్నారు. పొట్ట క్రింది భాగంలో స్టంట్ వేసినట్లుగా తెలియవచ్చింది. చికిత్స అనంతరం కోలుకున్న ఆయన గురువారం రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే రజనీకాంత్ హెల్త్ విషయంలో కూలీ సినిమా షూటింగ్ ప్రభావం పడిందంటూ వస్తున్న వార్తలపై తాజాగా దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఏమన్నారంటే, ఇదిలా ఉండగా రజనీకాంత్ ఆరోగ్యం విషయంలో కూలీ చిత్ర బృందాన్ని తప్పుపడుతూ పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిని ఉద్దేశించి చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని, అలాంటి ప్రచారాలు చూస్తూ ఉంటే ఎంతో బాధగా ఉందని అన్నారు. దాదాపు నెల రోజుల క్రితం వైజాగ్ షెడ్యూల్లో తన ఆరోగ్యం గురించి రజనీకాంత్ మాతో చెప్పారు. తానొక సర్జరీ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే మేము సెప్టెంబర్ 28 నాటికి ఆయనకు సంబంధించిన ముఖ్యమైన షూటింగ్ పోర్షన్ మొత్తం పూర్తి చేశాం. 30వ తేదీన ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం కంటే మాకు షూటింగ్ ముఖ్యం కాదు. కాబట్టి ఏదైనా విషయంపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ఇలాంటి వార్తలు రాయాలని కోరుతున్నానంటూ లోకేష్ కనగరాజ్ చెప్పారు. అక్టోబర్ 15 తర్వాత రజనీకాంత్ తిరిగి కూలీ సెట్లోకి అడుగు పెడతారని లోకేష్ తెలిపారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రస్తుతం తన ఎల్సీయూ నుండి వరుస బ్లాక్ బస్టర్లతో అదరగొడుతోన్న సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నారు. ఇది రజనీకాంత్ కి 171వ మూవీ. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ రివీల్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.